వందే విశ్వాధికం శాంతమనాదినిధనం శివం సకలం నిష్కలంకం చ శక్తిజ్ఞానక్రియాత్మకం గురూన్ పరాన్ నత్వా గురువంశక్రమోదితాన్ సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుం చ ధాతారం స్మరే సప్తగురూన్ క్రమాత్. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, అలాగే ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం భద్రాచలం, ఈ రెండు ఆలయాలు కూడా శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధ ఆలయాలు. మహాశివరాత్రి పర్వదినం బుధవారం 26వ తారీఖున ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి రుద్రాభిషేకాలు జరుగుతాయి. తర్వాత స్వామివారి 12 నుంచి స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటల నుండి 1 గంట వరకు కూడా లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అనంతరం స్వామివారికి 2 గంటల నుండి పొద్దున్న తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు ప్రాతకాలంలో బుధవారం పొద్దున్నే 4 గంటలకల్లా స్నానం చేసి స్వామివారి నామాన్ని ఓం నమః శివాయ నామాన్ని జపం చేస్తూ ఉండాలి. అది పగలు రాత్రి కూడా చేయాలి. ఈ జాగరణ చేయాలనుకునే వాళ్ళు అభిషేకం చేసుకున్న తర్వాత రాత్రి ఏదైనా పళ్ళు పాలు తీసుకుని ఉండి లింగోద్భవ కాలంలో స్వామివారిని అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత చూసుకోవడం. మహాశివరాత్రి అనగా ఏంటంటే శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కాబట్టి దీన్ని మహాశివరాత్రి అని చెప్పుకుంటూ ఉన్నాం. శివుడు లింగ రూపంలో ఉద్భవించడానికి అనేక రకాల కారణాలున్నాయి. చిన్న ఇతిహాసం. ఒకరోజు బ్రహ్మగారికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనేటువంటి చిన్న సందేహం కలిగిందంట. అప్పుడు నేను గొప్ప అనుకుంటూ ఈ వివాదాన్ని తేల్చడం కోసం పరమేశ్వరుడి దగ్గర చేరగా, పరమేశ్వరుడు నా యొక్క శిరస్సుని నా యొక్క పాదాలని ఎవరైతే చూసి ముందుగా వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అంటే బ్రహ్మగారు శిరస్సును చూడటానికి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడంట. విష్ణుమూర్తి గారు అధోలోకాలకు వెళ్ళి ఎంత వెళ్ళినా కూడా బ్రహ్మగారికి పరమేశ్వరుడు యొక్క ఊర్ధ్వము అంటే శిరస్సు కనపడకపోయేసరికి, ఊర్ధ్వ భాగం కనపడకపోయేసరికి ఆ పైనుంచి వస్తున్నటువంటి ఆవుని ఆ మొగలు పువ్వుని కూడా మీరిద్దరూ నేను శిరస్సును చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలి అంటే అప్పుడు ఆవు ముఖముతోటి చూశారు అని చెప్పని, తోకతోటి చూడలేదు అని చెప్పని చెప్పిందంట. మొగలు పువ్వేమో చూశాడని సాక్ష్యం చెప్పిందంటే పరమేశ్వరుడు మొగలు పువ్వుని నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి నువ్వు శివ పూజకు పనికిరావని శపించాడంట. అప్పుడు మొగలు పువ్వు ప్రార్థించగా శివరాత్రి రోజు ఒక్కరోజు మాత్రము మొగలు పువ్వుని పరమేశ్వరుడికి పూజకు ఉపయోగించవచ్చని, మిగిలిన రోజుల్లో పూజకు పనికిరాదని అని చెప్పడము. నందీశ్వర ఆవుకి ముఖముతోటి నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీ ముఖము చూసిన సర్వదోషాలు వస్తాయని చెప్పి శపించాడు. అందుకని ముఖము కాకుండా ఆవుకి తోక భాగంలో పృష్ఠభాగానికే నమస్కారం చేయాలి, తోకకే నమస్కారం చేయాలని చెప్పిన కథ. విష్ణుమూర్తి గారు ఎంత లోకం వెళ్ళినా కూడా అధోలోకంలోకి వెళ్ళినా అక్కడ కనపడలేంత. ఇదంతా ఒక విధానం అయితే పరమేశ్వరుడు యొక్క లింగరూపంలో ఉన్నటువంటి భాగం పై భాగం అంతా కూడా లింగరూపమని, ఆ చుట్టూ ఉన్నటువంటి పానవట్టానంతా కూడా గౌరీదేవని, ఆ పానవట్టానికి పైకి ఉండేటటువంటి ఊర్ధ్వ కమలాలని బ్రహ్మభాగమని, కిందకు ఉండేటటువంటి పద్మభాగాన్ని విష్ణుభాగమని చెప్తారు. ఒక శివలింగ స్వరూపంలో విష్ణుమూర్తి యొక్క స్వరూపము, బ్రహ్మగారి యొక్క స్వరూపము, పార్వతీదేవి యొక్క స్వరూపము, పరమేశ్వరుడు యొక్క స్వరూపము కూడా మనకి ఆ శివలింగంలో కనపడుతుంది. లింగాకారం మధ్యలో ఉండేది పరమేశ్వరుడు, చుట్టూ ఉండే పానవట్టమంతా గౌరీదేవి, పైకి ఉండే కమలమేమో బ్రహ్మగారు, కిందకు ఉండే కమలమేమో విష్ణుమూర్తిగా ఆ లింగ రూపంలో మనకి ఎప్పుడూ కూడా దర్శనమిస్తూ ఉంటారు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలు కూడా పొందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.